ఇక దయచేసి అందరూ చైర్లో కూర్చోండి. మీరు డయాస్ మీద కొంచెం క్లియర్ చేయండి ప్లీజ్. భారత్ మాతాకి అందరు కూడా గట్టిగా రెండు చేతులు పైకెత్తి భారత్ మాతాకి జై శ్రీరామ్, జై జవాన్, జై జవాన్. ఈరోజు 10 నెలల క్రితము గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యమని, రైతు రాజ్యమని అనేక అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ రైతులకు చేస్తున్న మోసము, దాన్ని ఎండగట్టడానికి రైతుల పక్షాన తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేత గౌరవ మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 24 గంటల రైతు దీక్ష కార్యక్రమానికి వేదిక మీద ఉన్న పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారికి, కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి, శ్రీమతి అరుణ గారికి, అరవింద్ ధర్మపురి గారికి, నాగేష్ గారికి, మరియు ఎమ్మెల్యేలు పాల్వ హరీష్ గారికి, రామారావు పటేల్ గారికి, ఇతర పెద్దలకు, మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ ఎంపీలకు, జిల్లా అధ్యక్షులు మరియు ఆఫీస్ బేరర్స్ కు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణ పార్టీ. మనము అన్ని పార్టీలు అంటే దయచేసి మీరందరూ కూడా తమ తమ స్థానాలలో కూర్చున్నవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రాజ్యము అని మోసపూరిత 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ భద్రకాళి అమ్మవారి సాక్షిగా వరంగల్లో రాహుల్ ఖాన్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో ఎటువంటి షరతు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పింది. ఏదైతే సోనియమ్మ జన్మదినం ఉందో డిసెంబర్ 9 రోజునే చేస్తామని చెప్పి, ఆ తర్వాత 100 రోజులని, ఆ తర్వాత 15th ఆగస్టు అని ఇట్లా కాలం పెంచుకుంటా పోయి 14th ఆగస్టు రోజు కూడా చెప్పింది 32,000 కోట్ల మేము రుణమాఫీ చేస్తున్నాం రేపని. కానీ వాళ్ళు చేసింది కేవలము 17,000 కోట్లు మాత్రమే. ముందు 42,000 కోట్లు అని చెప్పిండ్రు. క్యాబినెట్ సమావేశంలో 32,000 కోట్లు అన్నారు. ఆ తర్వాత వాళ్ళు చేసింది 17,000 కోట్లు అయితే రైతు ఖాతాలలో జమ అయింది కేవలం 13,000 కోట్లు మాత్రం ఇప్పటిదాకా. దానికి 10 నెలలు గడిచింది. ఇక నువ్వు రైతు డిక్లరేషన్ లో రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు, కౌలుదారికి 15,000 అని చెప్పిండ్రు, ప్రతి రైతు కూలికి 12,000 అని చెప్పిండ్రు. మరి రైతు కూలీని ఇప్పటిదాకా మీరు గుర్తించినారా అని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా రైతు పండించిన ప్రతి వడ్ల గింజకు మేము క్వింటాల్కు 500 రూపాయలు మేము బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. మళ్ళీ ఇప్పుడు సన్నాయి నొప్పులు తెస్తా ఉన్నారు, మేము సన్న వడ్లని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఒకటి పడతా ఉంది, ఎకరానికి లిమిటేషన్ కూడా పెడుతుండట, ఏదో 19 గుంటలు 20 గుంటలు అని మొత్తం దొంగ మాటలతోటి అధికారం తెచ్చి ఈ రోజుల్లో రైతుల్ని పూర్తిగా నిండా ముంచుతా ఉంది. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వము రైతులు మోసం చేసి దేశంలోనే రైతు ఆత్మహత్యకు 3వ స్థానం సంపాదిస్తే ఈ 10 నెలల కాలంలోనే
రైతులకు మోసంలో దేశంలో #1 కాంగ్రెస్. రైతు ఆత్మలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం రాకముందు కర్ణాటకలో ఏదైతే గ్యారంటీలు హామీలు అని చెప్పి ఇక్కడ కూడా అదే అమలు పరిచి అబద్ధపు హామీలతో గద్దెనెక్కింది. ఇప్పుడు కర్ణాటకలో సుమారు సంవత్సరం కూడా పూర్తి కాలేదు, 1200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కనుక ఏదైతే మీరు హామీలు ఇచ్చిండ్రో అవన్నీ కూడా నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ దీక్ష ఇది ప్రారంభం మాత్రమే. రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా సమర్థించడంతో వారికి సపోర్ట్ గా ఉండటానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ రైతు పక్ష పార్టీ ఏదైతే తెలంగాణలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి 6,500 కోట్లు విడుదల చేసి దాన్ని ఉద్ధరించడం జరిగింది. అదేవిధంగా 2,550 రూపాయలు ఫర్టిలైజర్ తయారైతే 2,300 రూపాయలు సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వము. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత సబ్సిడీ ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. అదేవిధంగా యువ రైతులకు 50% సబ్సిడీ తోటి పాడి పరిశ్రమకు అభివృద్ధి చేయడానికి, యువ రైతులకు ప్రోత్సహించడానికి సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. రైతుకు ఎకరానికి 6,000 రూపాయలు కిసాన్ సమ్మాన్ నిధి, అదేవిధంగా పంట నష్టపోతే ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా ఈ కాంగ్రెస్ ఇక్కడ కూడా చెప్పింది, ఏది కూడా అమలు చేయడం లేదు. కనుక ఏదైతే ఈ రోజు దీక్ష చేపడుతున్న మహేశ్వర్ రెడ్డికి మద్దతుగా మీరందరూ రావడం జరిగిందో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ, మీరు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి యువకులకు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ ప్రతి ఒక్కటి అమలు చేయాలి అని, లేదా అంటే భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని నిలదీసి తప్పకుండా అమలు చేసే విధంగా మా వంతు మేము ప్రయత్నం చేస్తాం, మేము మీ ఎంబడ పడతామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, భారత్ మాతాకి, భారతీయ జనతా పార్టీ. ఒక సాంగ్ పాడండి. దయచేసి కోఆపరేట్ చేయండి. డయాస్ మీద ఎవరు రావద్దు ప్లీజ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై జై మాతా, భారత్ మాతా, జై జై మాతా, భారత్ మాతా. అరే పల్లె పల్లె రైతన్నలు కదులుతున్నారు.